హలో, ఏంటండి చూస్తున్నారు? రసం పెడుతున్నానా? మీకోసమే అండి. నిజం. మనకి ఒంట్లో బాగోనప్పుడు నోరంతా పాడైపోతుంది కదా, అప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా ఇలా రసం చేసుకుని తింటే చాలా బాగుంటుంది తెలుసా. మరి ఈ రసం ఎలా చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? సరే, ఇవన్నీ రసానికి కావాల్సినటువంటి తిరగమాత గింజలు. ముందుగా గిన్నె తీసుకుని అందులో మీడియం సైజు టమాటాలు, కొంచెం చింతపండు వేసుకుని అందులో రసానికి కావాల్సినటువంటి మసాలా దినుసులు మిరియాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం దాల్చిన చెక్క వేసుకుని మళ్ళీ అందులో కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇలా కొత్తిమీర ఇందులోనే వేస్తే ఫ్లేవర్ అద్దిరిపోతుంది తెలుసా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం స్మాష్ చేసేసుకుందాం చేతితోటి. బ్లెండర్ ఉంటే బ్లెండర్తో అయినా స్మాష్ చేసుకోండి, బట్ మిక్సీ మాత్రం వేయకండి, టేస్ట్ అస్సలు బాగోదు. ఇలా బ్లెండ్ చేసుకున్న దాంట్లో కొంచెం కారము, మన రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకుందాం. తర్వాత వేరే గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఫస్ట్ సారి చూపించినటువంటి మసాలా దినుసులన్నీ వేసేసుకున్నాం. అదేనండి, పోపు గింజలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎల్లిపాయలు, సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు వేసి వేగించుకుందాము. ఇలా ఒక 2 నిమిషాలు ఈ ఉల్లిపాయలు, ఎల్లిపాయ నూనెలో వేగటం వలన ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, మళ్ళీ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని గరిటెతోటి అలా తిప్పేసేద్దాము. సరేనా? తర్వాత ఇలా వేగిన ఈ పోపులో ఇందాక మనం సిద్ధం చేసుకున్నటువంటి టమాటా క్యూరీ ఉంది కదా, అది పోసేసుకుందాము. చూడండి ఎంత చిక్కగా ఉందో. ఇంత చిక్కగా ఉన్న ఈ టమాటా రసంలో ఈ చిక్కదనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ పోసేసుకుందాము. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుందామండి, ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే మరీ పలుచగా ఉన్న చారు బాగుండదు. సరేనా? కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం థిక్నెస్గా పెట్టుకుందాం అన్నమాట. అంతే అండి. గరిటెతో కలిపేసుకుని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి కాగనిద్దాము. 5 నిమిషాల తర్వాత మూత తీసేద్దామా? అబ్బా, ఎంత మంచి స్మెల్ వస్తుందో అండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది తెలుసా. అంతే, ఎంతో మంచి టేస్టీగా ఉండే రసం రెడీ. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.